హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే లాంగ్ వీడియో చేయక 1 మంత్ అవుతుందండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయినా ఈరోజు అయితే డొనేట్ చేసి చూపిస్తున్నానండి. ఎలా చేసుకుందామో చూద్దాం రండి. బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాండి, ఇలాగా కట్ చేసి పెట్టేసుకుందామండి. బ్రెడ్ తీసుకున్నాండి, సైడ్లన్నీ కట్ చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి, సైడ్లు మొత్తం కట్ చేసి పెట్టేసుకుందాము. ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడు చూడండి, బ్రెడ్ అయితే సైడ్లన్నీ కట్ చేసేసి పెట్టేసుకుందండి పక్కకు. ఇప్పుడు ఇందులోన వాటర్ తీసేసుకుందామండి. వాటర్ తీసుకుందాము. చూడండి, ఇలాగా వాటర్లో ముంచేసేయాలి బ్రెడ్ మొత్తం. ఇలాగా కొద్దిసేపు మంచిగా నానిన తర్వాత తీసుకుందామండి. చూడండి, నానిపోయింది బ్రెడ్ అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా వాటర్ అంతా తీసేసుకోవాలండి. ఇలాగా వాటర్ అయితే ఇలాగా తీసేసుకోవాలండి. చూడండి, వాటర్ తీసేసుకున్న తర్వాత డొనేట్ చేసేసుకోవడమేగా. చూడండి, ఇలాగా చేసుకోవాలి కదండి. అన్నీ ఇలాగా చేసి పెట్టేసుకుంటున్నాను నేను. ఏం లేదండి, వాటర్తో ఇలా ముంచాలి, ఇలాగా తీయాలి. తీసేసి ఇలా చేతితోటి వాటర్ అన్నీ తీసేసిన తర్వాత ఇట్లా డొనేట్ చేసుకోవడం. చూడండి, డొనేట్ అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను అన్నీ. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నామండి. ఇవి వేడెక్కిపోయిందండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకున్నాము. చూడండి, కొంచెం ఫ్రై అయిపోయినాయి. మళ్ళీ ఇలా ఇంకో సైడ్ తినిపేసుకుందామండి. మంచిగా ఫ్రై అయితే కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా వచ్చినాయి డొనేట్ తీసేసుకుందామండి. ఇవి ఫ్రై అయిపోయినాయి. చాక్లెట్ కరిగించుకోవడానికి వేడి వాటర్ పెట్టేసుకున్నాండి పొయ్యి మీద. చాక్లెట్ అయితే కరిగించుకుందామండి. వేడి వాటర్ పెట్టేసుకున్నాం కదా ఇక్కడ. ఇప్పుడు పెట్టేసుకుని కరిగించుకున్నామండి. చూడండి, చాక్లెట్ అయితే కరిగిపోయింది. చూడండి, బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది, గాలి వర్షం వస్తుందండి. ఇందులో చాక్లెట్ పెట్టుకొని డొనేట్ తింటే చాలా బాగుంటుంది కదా. చాక్లెట్ కరిగించి పెట్టేసుకున్నా కదండి, వేలీలలో ఇలాగా వేసేసుకోవాలి డొనేట్ పైన. చూడండి, వా, చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. నాకైతే చాలా బాగుంటుందండి. వా, ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నాకైతే. మా పాప అయితే మమ్మీ తొందర చేయి అని అడుగుతూనే ఉంది అప్ప నుండి. చూడండి, బాదం పిస్తా తురిమేసి పెట్టేసుకుని ఇక్కడ. ఇప్పుడు గార్నిష్ కోసం చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా డొనేట్. బయట డొనేట్ 100 రూపీస్కి ఒకటి ఇస్తారండి. అదే ఇంట్లో వేసుకున్నాం అనుకో, పిల్లలు మనం అందరం తినొచ్చు కదా. మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంట్లో వేసుకున్నది. ఎంతైనా ఇంట్లో ఫుడ్ ఇంట్లోదే కదండి. ఎంత బాగా వచ్చినాయి చూడండి డొనేట్. చూస్తుంటే నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. ఇప్పుడు తినేద్దాం ఇక. టేస్ట్ అయితే వేస్తున్నా డొనేట్ ఇది. బా, చాలా బాగుందండి, అద్భుతంగా వచ్చింది. చిన్న ఎట్లా మా పాపకి ఇస్తున్నా, తీసుకున్నాను. ఎలా వచ్చింది? సూపర్. బాగా వచ్చిందా చిన్న? సూపర్ మమ్మీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.